ఈ లోక బంధాలు కొంతకాలమే, పరలోక బంధాలు కలకాలమే. ఈ లోక బంధాలు కొంతకాలమే, పరలోక బంధాలు కలకాలము. నీ రాజ్యములో నేనుండాలి, నా ఎడల నీ చిత్తం నెరవేర్చుము. నీ రాజ్యములో నేనుండాలి, నా ఎడల నీ చిత్తం నెరవేర్చుము. ఆకాశమందు నీవు నాకు ఉండగా, లోకములో దేనినైనా ఆశించను. ఈ లోకములో దేనినైనా ఆశించను. హల్లెలూయా. ప్రియులారా, గమనించండి, ఈ పాటలో ఎంత చక్కగా ఈ లోక బంధాల గురించి రాయబడి ఉన్నది. ఒకసారి ఒక గ్రామంలో ఇద్దరు భార్యాభర్తల యొక్క జీవితం జరిగినటువంటి ఒక అద్భుతమైన సంఘటన ఈరోజు దేవుడు మీ ముందుకు తీసుకురాబోతుండు. ప్రియులారా, గమనించండి, ఈ లోకంలో బంధువులు, బాంధవ్యాలు, బంధాలు అవన్నీ కూడా ఈ లోకంలో కొంతకాలమే అవి పనిచేస్తూ ఉన్నాయి. ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత నాకు నువ్వు కాదు, నీకు నేను కాదు, ఎవరికి ఎవరం కాదండి. అయితే ఆ భార్యాభర్తల యొక్క జీవితంలో ఎంత గొప్ప ప్రేమ అంటే, చాలా ప్రేమికులు ఒకరిని విడిచిపెట్టి ఒకరు ఉండలేనటువంటి పరిస్థితి. అయితే ఆ ఫ్యామిలీలో ఒకరోజు అనుకోకుండా ఒక విషాదం జరిగింది. సడన్గా తన భర్త చనిపోయాడు. ఎంత ప్రేమించిందంటే భర్తను, ఆ చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా చూసి ఈయసి తెచ్చుకునేది. అందరూ కూడా చాలా మంచి ప్రేమికులు వీళ్ళు, ఎంతో ఒకరినొకరు విడిచిపెట్టి ఉండేవారు కాదని అందరూ చాలా గొప్పగా చెప్పుకునేవారు. సడన్గా తన భర్త ఒకరోజు అనుకోని కారణంగా ఆయన చనిపోయాడండి. తనకు చావచ్చు చనిపోయాడు. చనిపోగానే వెంటనే చుట్టుపక్కల వారికి, బంధువులకు, సమస్త ప్రజలకు తెలియపరిచారు. ఏడుస్తూ ఉన్నది తన భర్త దగ్గర కూర్చొని, తన భర్త మీద పడి, ఏమండి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయావా అని ఏడ్చి 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 1 రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది. ఏడుస్తూనే ఉన్నది. తన జీవితంలో జరగకూడనటువంటి గొప్ప విషాదం జరిగింది. ఆమె కలలో కూడా ఊహించుకోలేదు. ఎంతో ప్రేమగా ఉండేది. తన భర్త అంటే అంతగా ప్రేమించేది. చనిపోయేసరికి 1 రోజు అయిపోయింది, అన్నంలే, నీళ్ళు, ఏడుస్తూనే ఉన్నది. 2 రోజులు అయిపోయింది. బంధువులందరూ వచ్చారు. అమ్మా లేమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? చనిపోయాడు, ఇంకా నువ్వు ఎంత ఏడిచినా రాడమ్మా, నీ భర్తనే కాదనట్లేదు. నో, నేను నా భర్తను విడిచిపెట్టను, నా భర్త నాకు కావాలి అని ఏడుస్తూ ఉంటే బంధువులందరూ కూడా ఓదార్చినా కానీ ఆమె ఏడుస్తూనే ఉన్నది. 3 రోజులు అయిపోతుంది, అందరు కూడా అలాగే ఉన్నారండి. ఎంత చెప్పినా తను వినట్లేదు. నా భర్త నేను ఇవ్వను, మీకు నేను విడిచిపెట్టను, నేను పూడ్చిపెట్టను, నేను సమాధి కార్యక్రమం చేయను, నా భర్త నా దగ్గరే ఉంటాడని ఎంతగానో ప్రేమించిందండి. తర్వాత 3 రోజుల తర్వాత అందరూ వెళ్ళిపోయారండి. దూరం నుంచి వచ్చిన వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు. అమ్మా దయచేసి అర్థం చేసుకో, 3 రోజులు అవుతుంది నేటికి, ఇలా చేయకూడదమ్మా, ఇది కరెక్ట్ కాదు అన్నా వినట్లేదు. మీరెవరు కూడా ఆయనను ముట్టుకోవద్దు, దయచేసి వెళ్ళిపోండి అని అందరినీ వెలగొట్టేసింది. అందరి మీద కోప్పడిపోయింది. అందరు వెళ్ళిపోయారు. 4 రోజులు అవుతుంది. ఆ ఇంట్లో పెట్టుకొని, ఆ శవం ముంగట తలుపు పెట్టుకొని అలాగే ఏడుస్తూ ఉన్నది. 5 రోజులు అవుతుంది. ఆఖరిగా ఆ ఇంట్లో ఆ బాడీ డీకంపోజ్ అయిపోయి వాసన, ఆ వీధి చివరి వరకు వాసన వస్తూ ఉన్నది. ఆ బాడీ డీకంపోజ్ అయిపోయి స్మెల్, భయంకరమైన స్మెల్ వస్తూ ఉంది. 5 రోజులు ఉండగలిగింది కానీ 6వ రోజుకి ఉండలేకపోయింది. బయటకు వచ్చి, ఎవరెక్కడా, హయ్యలారా దయచేసి నాకు సాయం చేయండి, ఈ శవాన్ని తీసి బయట విసిరేయండి
అనడం ప్రారంభించింది. ఎక్కడుందండి ప్రేమ? అందుకే ఆ పాటలో రాయబడింది, ఈ లోక బంధాలు కొంతకాలమే, పరలోక బంధాలు కలకాలమే. హల్లెలూయా. ప్రియులారా, గమనించండి. అందుకే ఈ లోకంలో ఎంతకాలం జీవించినా యేసుక్రీస్తు ప్రభుని నువ్వు సొంత రక్షకునిగా అంగీకరిస్తే ఈ లోకంలో నీకు తోడుగా ఉంటాడు. ఈ లోకాన్ని విడిచిపెట్టిన మరుక్షణం పరలోకంలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. పిల్లలు గమనించండి. అందుకే ఈ లోకంలో ప్రేమ కూడా స్వార్థపూరితమైన ప్రేమ, లేదా అవసరం కొరకు ఉపయోగించుకునే ప్రేమ కదా. కానీ యేసుక్రీస్తు ప్రభు ప్రేమ ప్రాణం పెట్టిన ప్రేమ, కల్వరి శిలువలో మన కొరకు తన రక్తాన్ని చెందించిన ప్రేమ. అందుకే ఆ యేసు ఈరోజు నిన్ను ప్రేమిస్తా ఉండు కనుక నువ్వు యేసు ప్రేమలో నిలిచి ఉండడం ఆయనకి ఇష్టం కనుక ఆయనను ప్రేమిద్దాం, ఆయనలాగా మనం జీవిద్దాం. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.